గత 10 ఏళ్లలో మన దేశంలో వ్యవస్థాపకత్వ విషయంలో ఒక పెద్ద విప్లవమే వచ్చిందండి. ఈ మార్పు ఎలా జరిగింది? దాని ప్రభావమేమిటి? ఇంకా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ మొత్తం ప్రయాణాన్ని మనం కలిసి విశ్లేషిద్దాం. అసలు ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ హబ్స్లో ఒకటిగా ఎలా మారింది? ఈ ట్రాన్స్ఫర్మేషన్ మాటల్లో చెప్పలేనిది. కాని అంకెలు చూస్తే అసలు కథ మనకు అర్థమవుతుంది. ఏకంగా 2 లక్షలకు పైగా అధికారికంగా గుర్తింపు పొందిన స్టార్టప్లు. ఆలోచించండి, ఈ ఒక్క నంబర్ చాలు ఇండియా గ్లోబల్ స్టార్టప్ మ్యాప్లో ఎంత పెద్ద ప్లేయరో చెప్పడానికి. అయినా ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇక యూనికార్న్ల విషయానికి వస్తే కథ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2014లో కేవలం 4 ఉండేవి. మరి ఇప్పుడో 120కి పైగా. వాటి మొత్తం విలువ అక్షరాల $350 బిలియన్ పైనే. ఈ గ్రోత్ స్పీడ్ చూస్తుంటేనే అర్థమవుతోంది ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఎంత పవరుందో. సరే, ఇంత భారీ మార్పు, అద్భుతమైన వృద్ధి, ఇదంతా ఎలా సాధ్యమైంది? ఈ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఉన్న అసలు ప్లానేంటి? ఇప్పటిదాకా ఏం జరిగింది అని చూశాం కదా, ఇప్పుడు అది ఎలా జరిగింది అనే విషయంలోకి వెళ్దాం. ఈ ప్రశ్నకు మనకు దొరికే మొదటి అతి ముఖ్యమైన సమాధానం 2016లో లాంచ్ అయిన స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్. ఇదేదో ఒక స్కీమ్ కాదండి. ఇండియాలో ఇన్నోవేషన్కి ఒక బలమైన పునాది వేసిన ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అన్నమాట. స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ అంటే కేవలం ఒక పాలసీ అనుకుంటే పొరపాటే. ఇది ఒక కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్. అంటే ఒక ఐడియా వచ్చిన దగ్గర్నుండి దాన్ని ఒక పెద్ద కంపెనీగా మార్చే వరకు ప్రతి స్టేజ్లో వ్యవస్థాపకులకు అండగా నిలుస్తుంది. ఈ సిస్టమ్ 4 మెయిన్ స్టేజెస్లో హెల్ప్ చేస్తుందన్నమాట. 1 ఐడియా లెవెల్లో, 2 దానికి కావలసిన ఫండింగ్ ఇవ్వడంలో, 3 సరైన గైడెన్స్ అంటే మెంటర్షిప్ అందించడంలో, ఇక చివరిగా 4ది ఆ బిజినెస్ని ఇంకా పెద్దగా విస్తరించడంలో. ఈ సపోర్ట్ సిస్టమ్ని ఆచరణలో పెట్టడానికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా నిధులు సమకూరుస్తారు. అలాగే ఎలాంటి గ్యారంటీ లేకుండా లోన్స్ ఇచ్చే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఉంది. ఇక కొత్తగా మొదలయ్యేవాళ్లకి సీడ్ ఫండ్ స్కీమ్. స్టార్టప్ ఇండియా హబ్బేమో అందర్నీ డిజిటల్గా కనెక్ట్ చేస్తుంది. ఇక మార్గ్ పోర్టల్ ద్వారా ఎక్స్పర్ట్స్ నుంచి గైడెన్స్ కూడా తీసుకోవచ్చు. స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ ఒక్కటే కాదు, దానికి తోడుగా మొత్తం ఈకోసిస్టమ్ని బలోపేతం చేయడానికి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఆ పునాదిని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాయి. ఈ సపోర్ట్ నెట్వర్క్ చాలా వైవిధ్యంగా పనిచేస్తుంది. ఉదాహరణకి నీతి ఆయోగ్ వాళ్ల అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉంది కదా, అది స్కూల్స్, కాలేజెస్లో ఇన్నోవేషన్ని ప్రోత్సహిస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంటేమో నిధి స్కీమ్ ద్వారా టెక్ స్టార్టప్స్కి హెల్ప్ చేస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎంటర్ప్రెన్యూర్స్కి గ్రామీణాభివృద్ధి, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖలు సపోర్ట్ ఇస్తాయి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ లాంటి కీలకమైన ప్రోగ్రామ్స్ కూడా టైంతో పాటు అప్డేట్ అవుతున్నాయి. మొదట్లో ఏఐఎం 1.0 బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేసింది. కాని ఇప్పుడు 2024లో వచ్చిన ఏఐఎం 2.0 ఆల్రెడీ సక్సెస్ అయిన మోడల్స్ని ఇంకా పెద్ద స్కేల్లో విస్తరించడంపై దృష్టి పెడుతోంది. దీన్ని బట్టి ఈ సిస్టమ్ ఎంత మెచ్యూర్ అయిందో మనకర్థమవుతోంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రభావం గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందో చూడండి. దేశవ్యాప్తంగా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఏకంగా 11.1 కోట్లకు పైగా స్టూడెంట్స్లో క్రియేటివిటీని ప్రోత్సహిస్తున్నాయి. వీళ్లే కదా మన ఫ్యూచర్ ఇన్నోవేటర్స్. సరే, ఇప్పటిదాకా మనం పాలసీల గురించి, సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయం, వీటి ప్రభావం మన దేశంలోని ప్రజల మీద, వేర్వేరు ప్రాంతాల మీద ఎలా ఉంది? ఇన్నోవేషన్ అనేది కేవలం పెద్ద నగరాలకే సొంతం కాదు. ఈ రోజున వ్యవస్థాపకత అనేది కేవలం బెంగళూరు, ఢిల్లీ లాంటి మెట్రో సిటీస్కే పరిమితం కాలేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. గుర్తింపు పొందిన స్టార్టప్స్లో సరిగ్గా సగం 50% టైర్ 2, టైర్ 3 సిటీస్ నుంచే వస్తున్నాయి. దీన్నే కదా అసలైన ప్రజాస్వామీకరణ అంటారు. ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే, ఇన్నోవేషన్ అనేది కేవలం ఒక ఎకనామిక్ ఇంజిన్లా మాత్రమే పనిచేయడం లేదు. ఇది సామాజిక సమానత్వాన్ని, అలాగే అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధిని కూడా నడిపిస్తోంది. ఈ కొత్త ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర కూడా చాలా బలంగా పెరుగుతోంది. గుర్తింపు పొందిన స్టార్టప్స్లో దాదాపు 45% కంపెనీలలో కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉన్నారు. ఇది లీడర్షిప్లో మహిళల ప్రాతినిధ్యం ఎంతగా పెరుగుతోందో చెప్పడానికి ఒక బలమైన ఉదాహరణ. ఈ స్టార్టప్ బూమ్ వల్ల
దేశానికి, సమాజానికి చాలా రకాలుగా మంచి జరిగింది. అగ్రిటెక్ లాంటి వాటితో పల్లెలకు, పట్టణాలకు మధ్య గ్యాప్ తగ్గుతోంది, లక్షల కొద్దీ ఉద్యోగాలు వస్తున్నాయి, కొత్త డిజిటల్ సర్వీసెస్ వల్ల ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పెరుగుతోంది. ఇలా ట్రాన్స్పోర్ట్, సస్టైనబిలిటీ, ఇలా ఎన్నో రంగాల్లో నిజమైన సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. గడిచిన ఈ దశాబ్దపు ప్రగతి మన దేశ భవిష్యత్ లక్ష్యాలకు ఎలా పునాది వేసిందో చూద్దాం. ఈ స్టార్టప్లే ఇండియా తర్వాతి గ్రోత్ ఇంజిన్గా మారబోతున్నాయి. ఈ 10 ఏళ్ల ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇదంతా ఒక పక్కా ప్లాన్తో జరిగినట్లు అనిపిస్తుంది. 2016లో స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్తో మొదలై 2019లో టైడ్ 2.0, 2024లో ఎయిమ్ 2.0 ఇలా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ 2026 నాటికి ఒక దశాబ్దపు ప్రగతిని మనం చూస్తున్నాం. ఇప్పుడు స్టార్టప్లు అనేవి మన దేశ దీర్ఘకాలిక లక్ష్యాల్లో ఒక కీలకమైన స్తంభంలా మారిపోయాయి. అంటే వికసిత్ భారత్ 2047 టార్గెట్ని రీచ్ అవ్వాలన్నా 2030 నాటికి $7.3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నా ఈ స్టార్టప్ ఈకోసిస్టమ్ చాలా చాలా అవసరం. సరే, ఇంత పెద్ద సక్సెస్ వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? దానికి సమాధానం 3 విషయాలు. 1 మన యువ జనాభా, 2 పటిష్టమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 3 ప్రభుత్వం తీసుకొస్తున్న నిరంతర సంస్కరణలు. ఈ 3 ఈ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్కి మూల కారణం. గత 10 ఏళ్లలో ఒక బలమైన పునాది వేశాం, అంతా బావుంది. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పునాది మీద రాబోయే దశాబ్దంలో భారతీయ ఇన్నోవేషన్ ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతోంది? దీని గురించి మనం ఆలోచించాలి.